పేదల పాలి అన్నలు అన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో వెన్నెల కోనాలే నీయలో మరి నవంబర్లోనే 10 కార్మిక సంఘాలు అందుకు అనుగుణమైనటువంటి రైతాంగా మొత్తం కలిసి రోడ్ల మీదకి వచ్చాయి. ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారంటే ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పాలన చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉన్నది. ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుండి కార్మిక హక్కుల్ని సాధించుకున్నటువంటి కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని ఇవాళ మతోన్మాదం మోడీ తీసుకొచ్చాడు. వీటిని రద్దు చేయాలని నవంబర్లోనే కార్మిక సమ్మె పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారన్నాడు. రైతాంగ సమస్య పరిష్కరిస్తారన్నాడు. పెద్ద రోడ్ల రద్దు పేరుతో జనానంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఈ దేశంలో అవినీతి లేకుండా చేస్తున్నాడు. కానీ కార్పొరేటర్లకు ఈ దేశ సంపద మొత్తం కట్టబెడుతూ అవినీతిమయం చేస్తా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు పాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు సుమారు 50 లక్షల కోట్ల పైగా జనం ఇవాళ రోడ్డు మీదకి వచ్చినారంటే ఈ పాపం నరేంద్ర మోడీ అమిత్ షాది ఇవాళ కార్పొరేట్ కన్సర్న్లలో దేశాన్ని చేయడానికి కార్మిక హక్కులు కాపాడడానికి కొంతమంది ఉంటే తప్ప ఉన్నా కూడా సంఘం పెట్టుకునే హక్కు ఉన్నదాన్ని 350 తీసుకొచ్చాడు. 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినాన్ని తీసుకొచ్చాడు. మహిళలే రాత్రుల్లో పనిచేయకుండా చట్టం ఇవాళ చట్టం తీసుకొచ్చి మహిళలే రాత్రుల్లో పనిచేస్తున్నాడు. ఇంత దుర్మార్గపు చట్టాలు ప్రభుత్వం సిగ్గుతో తొలగించుకొని 4 లేబర్ కోడ్లను రద్దు తెలియజేస్తోంది. ఇందులో భాగంగా అడిగిలో జరుగుతున్నటువంటి ఈ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ర్యాలీకి మా రైతు కూలీ సంఘం కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి రాబోయే ముందు ఎన్నికల సమయంలో ఇది సామాన్యుల కోసం అని చెప్పి బీజేపీ సామాన్యుల కోసం పనిచేస్తుందని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. నేను సామాన్యుడిని చేయవాలని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లు దోచిపెట్టడానికి వీలుగా చట్టాలన్నింటినీ కూడా మారుస్తూ వచ్చాడు. 3 వ్యవసాయ చట్టాలని కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయాన్ని కట్టుబెట్టడానికి చట్టం చేశాడు. మొత్తం రైతాంగంతో తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. కార్మికులందరినీ కార్పొరేట్ కంపెనీల ముందు కట్టు బానిసలుగా గుర్తించాలి చేసేవాళ్ళుగా నిలబెట్టడానికి మోడీ దుర్మార్గానికి ఎగట్టాడు. కనుక ఇది కేవలం కార్మికులు రైతులే కాదు, భవిష్యత్తులో ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలి. నరేంద్ర మోడీ ఒక పక్కన కార్మికుల చట్టాలను రద్దు చేస్తూ రైతాంగాన్ని కార్పొరేట్ల ముందు నిలబెడుతూ ఆయన రోజు ప్రజలందరూ దృష్టి మళ్లించడానికి మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ పాలన సాగిస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో లడ్డూ వివాదాన్ని తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. కనుక మేము ఈరోజు కార్మికుల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్మిక చట్టాన్ని పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. ఇప్పుడు వచ్చినటువంటి లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.